డిలిమిటేషన్ అంటే ఏమిటి? ఎందుకు నిర్వహిస్తారు ఈ ప్రక్రియ? భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఓటు సమాన విలువ ఉండాలనే లక్ష్యంతో డిలిమిటేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. జనాభాలో సంభవించే మార్పులను పరిగణలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్వచించడాన్నే డిలిమిటేషన్ అంటారు. జనాభా పెరుగుదల లేదా తగ్గుదలకు అనుగుణంగా నియోజకవర్గాలను సర్దుబాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఈ వ్యవస్థ నిర్వహిస్తుంది. కేవలము సరిహద్దులను మార్పులు మాత్రమే కాకుండా జనాభా నిష్పత్తిని బట్టి షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కోసం రిజర్వ్ చేసిన సీట్ల సంఖ్యను కూడా ఈ ప్రక్రియ ద్వారానే నిర్వహిస్తారు. మన రాజ్యాంగంలోని అధికరణ 82(170) ప్రకారం ప్రతి జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల సీట్ల సంఖ్య వాటి సరిహద్దులను సవరిస్తూ ఉండాలి. జనాభా పెరుగుదలను పార్లమెంటరీ బలంతో సమతుల్యం చేస్తూ సమాన ప్రాతినిధ్యాన్ని కొనసాగించడానికి ఈ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఒక స్వతంత్ర డిలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుంది. దీని నిర్ణయాలకు చట్టబద్ధమైన అధికారం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ సజావుగా సాగాలన్నా, ప్రజల గొంతుకు చట్టసభలో బలంగా వినిపించాలన్నా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది అత్యంత కీలకమైన అడుగు అని చెప్పొచ్చు.